ఒక ప్రాజెక్ట్ అయిపోగానే టీం నేర్చుకున్న పాఠాలన్నీ గాలికి కొట్టుకుపోతాయి. మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ మొదలవ్వగానే అవే తప్పులు. ఈ సమస్య చాలామందికి తెలిసే ఉంటుంది కదూ. దీనివల్ల తర్వాతి ప్రాజెక్ట్లో మళ్ళీ అవే తప్పులు పునరావృతం అవుతుంటాయి. అయితే ఈ విశ్లేషణలో ఈ సైకిల్ని ఎలా బ్రేక్ చేయాలో చూద్దాం. అస్సలు కొత్త ప్రాజెక్ట్స్లో అవే తప్పులు మళ్ళీ ఎందుకు చేస్తాం? దీన్నే ఆర్గనైజేషనల్ అమ్నీషియా లేదా సింపుల్గా చెప్పాలంటే సంస్థాగతం మతిమరుపు అనొచ్చు. ప్రాజెక్టుల మధ్య మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నాం? సమాధానం చాలా సింపుల్. దానికొక సరైన సిస్టమ్ లేకపోవడమే. ఈరోజు మనం సరిగ్గా ఆ సిస్టమ్ గురించే మాట్లాడుకోబోతున్నాం. సరే, ఈ సమస్యకు పరిష్కారమేంటి? అదే లెసన్స్ లెర్న్డ్ ప్రాసెస్. అంటే ప్రాజెక్ట్ చివర్లో ఓ మీటింగ్ పెట్టేసి చేతులు దులుపుకోవడం కాదు. ఇదొక పక్కా ఫ్రేమ్వర్క్. మనం నేర్చుకున్న పాఠాలని, మన అనుభవాలని భవిష్యత్తులో విజయాలుగా మార్చటానికి ఇది ఒక పునాదిలా పనిచేస్తుంది. ఈ ఫ్రేమ్వర్క్ని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ముందుగా అసలు సమస్య ఏంతో చూద్దాం. తర్వాత నిజంగా ఏం జరిగిందో తెలుసుకుని ఎందుకు జరిగిందో విశ్లేషిద్దాం. ఆ తర్వాత మనుషుల నుండి ఏం నేర్చుకోవచ్చో చూసి చివరగా ఈ జ్ఞానాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో చర్చిద్దాం. రైట్. మొదటి భాగం ప్రాజెక్ట్ డేజావూ సమస్య. ఇక్కడ మన లక్ష్యమేంటంటే ప్రాజెక్టులను కేవలం పూర్తి చేయడం కాదు, వాటి నుండి నిజంగా నేర్చుకోవడం. ఆ దృక్పథాన్ని మార్చడమే మన గోల్. అంటే గమ్యం చేరడమే కాదు, ఆ ప్రయాణం నుంచి పాఠాలు నేర్చుకోవడమే అసలైన విజయం. ఓకే, ఇక పరిష్కారం వైపు మొదటి అడుగు వేద్దాం. వాస్తవంగా ఏం జరిగిందో క్యాప్చర్ చేయడం. అంటే మన ఊహలు, అభిప్రాయాలు పక్కన పెట్టి స్పష్టంగా ఎలాంటి పక్షపాతం లేకుండా జరిగిన దాన్ని జరిగినట్టుగా రికార్డ్ చేయాలి. ఇదే మన విశ్లేషణకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. ఈ రివ్యూ ఎఫెక్టివ్గా ఉండాలంటే ముందు దాని స్కోప్ క్లియర్గా ఉండాలి. అంటే ఈ ప్రాజెక్ట్ అసలు లక్ష్యమేంటి, మనం ఏ టైం పీరియడ్ని అనలైజ్ చేస్తున్నాం, ఇలాంటి ప్రశ్నలకు మన దగ్గర క్లియర్ ఆన్సర్స్ ఉండాలి. అప్పుడే మన రివ్యూ ఫోకస్డ్గా, ప్రొడక్టివ్గా ఉంటుంది. చూడండి, రివ్యూ అంటే కేవలం తప్పుల్ని ఎత్తిచూపడం కాదు, విజయాల్ని కూడా గుర్తించాలి. ఏవి బాగా పనిచేశాయో తెలుసుకుంటేనే కదా భవిష్యత్తులో వాటిని మళ్ళీ చేయగలుగుతాం. అలాగే ఛాలెంజెస్ని గుర్తిస్తే వాటిని అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకరినొకరు నిందించుకోవడం కాదు, అందరం కలిసి నేర్చుకోవడం. సరే, విజయాలు, వైఫల్యాలు వీటిని దాటి ఇంకాస్త లోతుగా చూడాలి. మనల్ని ఆశ్చర్యపరిచిన విషయాలు ఏంటి, మనం అస్సలు ఊహించనివి ఏవి జరిగాయి? ఎందుకంటే ఇలాంటి సర్ప్రైజెస్ మన అంచనాల్లో ఉన్న లోపాల్ని బయటపెడతాయి. అలాగే ప్రాజెక్ట్ డైరెక్షన్ మార్చేసిన కీలకమైన నిర్ణయాలను విశ్లేషించడం వల్ల మన డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఏం జరిగింది అని చూశాం. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. కేవలం సంఘటనలను రికార్డ్ చేయడం కాదు, వాటి వెనుక ఉన్న అసలు కారణాలని, రూట్ కాజ్ని అనలైజ్ చేయాలి. సో ఇప్పుడు మన ఫోకస్ ఏం జరిగింది నుంచి అసలు ఎందుకు జరిగింది అనే దానిమీదకి మారుతుంది. ఇదే అసలైన విశ్లేషణ. ఇలా మనం నేర్చుకున్న పాఠాలనే డిపార్ట్మెంట్ల వారీగా విభజిస్తే ప్రతి డిపార్ట్మెంట్కి స్పెసిఫిక్గా, యాక్షనబుల్గా సిఫార్సులివ్వడం ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, మార్కెటింగ్ టీం యాడ్ క్యాంపెయిన్ అనుకున్నంత బాగా పర్ఫామ్ చెయ్యలేదు, దాని ప్రభావం ఎక్కువ. సో రికమెండేషన్ ఏంటి? ఆడియన్స్ టార్గెటింగ్ని మార్చాలి. ఇలా చేయటం వల్ల ఎవరి బాధ్యత ఏంటో క్లియర్గా ఉంటుంది. మనం కేవలం ఫైనల్ రిజల్ట్ని మాత్రమే చూడకూడదు, మొత్తం ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ని అనలైజ్ చేయాలి. ప్లానింగ్లో ఏమైనా తప్పులున్నాయా, ఎగ్జిక్యూషన్లో సమస్యలొచ్చాయా, టీం మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా జరిగిందా, ఇలా ప్రాసెస్లోని ప్రతి స్టెప్ని పరిశీలించడం ద్వారా మన వర్క్ఫ్లోనే మరుగుపరుచుకోవచ్చు. ఇప్పుడు ఇంకాస్త డీప్గా వెళ్దాం. అసలు మన ప్రాజెక్ట్కి బేస్ అయిన స్ట్రాటజీనే ప్రశ్నించుకోవాలి. మార్కెట్ గురించి మనం వేసుకున్న అంచనాలు కరెక్టేనా? మనం సరైన సమస్యకే పరిష్కారం కనుక్కుంటున్నామా? బయటినుంచొచ్చే ఏ ఫ్యాక్టర్స్ని మనం తక్కువ అంచనా వేశాం? ఇలాంటి ప్రశ్నలు మన స్ట్రాటజిక్ థింకింగ్ని షార్ప్ చేస్తాయి. ప్రాజెక్ట్స్ అంటే కేవలం ప్లాన్స్, ప్రాసెస్లు కాదు కదా, వాటిని నడిపేది మనుషులే. కాబట్టి టీమ్స్, కస్టమర్స్, ఈ హ్యూమన్ డైనమిక్స్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఒక ప్రాజెక్ట్ సక్సెస్లో టీం మధ్య సంబంధాలు చాలా కీలకం. టీం మెంబర్స్ మధ్య కోఆపరేషన్ ఎలా ఉంది, లీడర్షిప్ తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్గా ఉన్నాయా, ఏవైనా గొడవలొస్తే వాటిని ఎలా సాల్వ్ చేశారు, ఇలాంటి విషయాల్ని విశ్లేషించడం ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి ఎంతో హెల్ప్ అవుతుంది. ప్రాజెక్ట్ సక్సెస్ అనేది కేవలం మన ఆఫీస్ లోపల జరిగే విషయాల మీదే డిపెండ్ అవ్వదు. మనం బయట ప్రపంచాన్ని కూడా చూడాలి. మన ప్రోడక్ట్కి కస్టమర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, మార్కెట్లో ఏమైనా కొత్త ట్రెండ్స్ వచ్చాయా, మన కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు,
ఈ బయట ఫీడ్బ్యాక్ మన నెక్స్ట్ మూవ్స్కి దారి చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్కొచ్చాం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న విషయాలన్నీ రిపోర్టులో రాసి పక్కన పెట్టేస్తే సరిపోదు. వాటిని శాశ్వతమైన మార్పుగా ఎలా మార్చాలి? జ్ఞానాన్ని యాక్షన్గా మార్చడం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మనం నేర్చుకున్న పాఠాల్ని నిర్దిష్టమైన, కొలవగలిగే లక్ష్యాలుగా మార్చాలి. ఉదాహరణకి, కస్టమర్ సర్వీస్ ఇంప్రూవ్ చెయ్యాలి అని జనరల్గా చెప్పడం కన్నా, ఈ చార్ట్లో చూపించినట్టు సపోర్ట్ టికెట్స్ని 25% తగ్గించాలి అని చెప్తే అది చాలా క్లియర్గా, యాక్షనబుల్గా ఉంటుంది. ఈ మార్పుని శాశ్వతం చెయ్యాలంటే దాన్ని మన కంపెనీ కల్చర్లో, మన ప్రాసెస్లో ఒక భాగంగా మార్చేయాలి. దీనికోసం ఒక ఓనర్ని పెట్టాలి. నేర్చుకున్న విషయాల్ని అందరితో వర్క్షాప్స్ ద్వారా షేర్ చేసుకోవాలి. కొత్త రూల్స్ని మన అఫీషియల్ పాలసీస్లో యాడ్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కొత్త ప్రాసెస్ని అందరూ ఫాలో అవుతున్నారా లేదా అని మానిటర్ చేయాలి. చివరగా ఇదంతా ఒక చోటకి తెచ్చేది యాక్షన్ ప్లాన్. ప్రతి టాస్క్కి ఎవరు బాధ్యులు, డెడ్లైన్ ఎప్పుడు, ఇప్పుడు ఏ స్టేటస్లో ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉండాలి. ఇది కేవలం ఒక డాక్యుమెంట్ కాదు, మనం తీసుకురావాలనుకుంటున్న మార్పుకి ఇది ఒక రోడ్ మ్యాప్. ఈ పవర్ఫుల్ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం నేర్చుకున్న పాఠాలన్నీ గతాన్ని రిపీట్ చేయకుండా భవిష్యత్తులో మనల్ని ఇంకా బలంగా తయారుచేసే స్ట్రాటజీలుగా ఎలా మార్చగలం? ఇది కేవలం సమాచారం సేకరించడం గురించి కాదు, ఆ సమాచారాన్ని వాడుకుని తెలివిగా, బలంగా, మరింత విజయవంతంగా ఎలా మారాలనే దాని గురించి. ఈ ఫ్రేమ్వర్క్ని మీ పనిలో ఎలా ఉపయోగించుకోవచ్చో ఒక్కసారి ఆలోచించండి.